శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 3854461114. ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్త వినిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 2:30 తర్వాత ఎటువంటి వార్త మీకు వినిపిస్తుంది, ఏ వార్త వింటారు, ఎవరి ద్వారా వింటారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, అలాగే వాళ్ళు వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే మిథున రాశి వారు ఎవరైనా పనిని మొదలు పెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను, పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు. నిరుత్సాహపడడం అనేది, నిరుత్సాహంగా కూర్చొని ఉండటం వీరికి అస్సలు అలవాటు ఉండదు. సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు. మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యాన్ని ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి రావడం, మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది. అది మీకు ఊహించని ఘటన. అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఘటన అయితే మీ యొక్క జీవితంలో జరుగుతుంది. ఇక మిథున రాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంటే అలా చాలా ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ జాయిన్ కోసం గత కొద్ది కాలంగా
ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరికొద్ది మంది ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది మిథున రాశి వ్యక్తులు అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకుంటారు. అలాగే ఈ రోజు అనేది ఒక గుడ్ న్యూస్ మీ యొక్క దినఫలాల్లో వినబడుతుంది. మీరు అనేది కొద్దిమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని గమనించండి. చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్యంగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీరు కార్యాలయానికి ఉన్నటువంటి డిసిషన్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. వారు ఎలా చెబితే అలా వినండి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ లోన్ వస్తుందో లేదో అనే డైలమాలో ఉన్నారు. ఈరోజు లోన్ శాంక్షన్ అవ్వడం, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసే విషయంలో లోతైన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను, ఆర్థిక సమస్యలను తలెత్తునట్లుగా అవుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు, పేదలకు, అనాథులకు, అభాగ్యులకు పాదరక్షలను కానీ గొడుగులను కానీ దానంగా ఇవ్వండి. అలాగే పశుపక్షాదులకు కూడా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. శ్రీరామచంద్రమూర్తులు, సీతమ్మదేవి అమ్మవారిని కూడా ఆరాధించడం ద్వారా మీకు మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు చింతించొద్దండి. ఇక నుంచైనా సరే మీకున్న సమస్య నుంచి బయటపడాలి అంటే జ్యోతిష్యంలో ఎంతో అనుభవం కలిగిన గురూజీ శివరామరాజు గారిని నమ్మి ఒక్కసారి మీకున్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం దొరకాలి అనుకుంటే గురూజీ శివరామరాజు గారికి ఒక్కసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీకున్న సమస్య నుంచి బయటపడండి. మా కాంటాక్ట్ నంబర్ 8885446114.